సొసైటీలో కోఆపరేటివ్ సొసైటీలో ఊరేబత్తం వచ్చిందని ఆడపోతే బిడ్డ అని ఈ ఊరు కాదు నీ మోతుర్తా అంటే 2 రోజులు ఆడ సిరావరిలో తిన్నా 2 రోజులు సిరావరిలో తిన్నా ఇక్కడ 3 రోజులు ఇప్పుడు 5 రోజులు నేను పండుకొని ఆధారకు ప్రతి ఒక్క ఊరు తిరిగినాం ఎక్కడ ఒక 500 ఇస్తామన్నా ఒక 5 బత్తాలు ఇవ్వండి నాకు నేను కౌలుకు చేసుకుంటానా ఇంటి భూమి కూడా లేదన్నా నా పరిస్థితి చూడండి అంటే బిడ్డ నువ్వు బాధపడుతున్నావు కానీ నీ బాధను చూసి మేము ఇస్తే మా షాపులే సస్పెండ్ చేస్తారు మాకు లాకులు పెడతారు మేము ఇయ్యలేం బిడ్డ కాకపోతే కావాలంటే అన్నం తిరు నువ్వు ఆకలితో ఉన్నావా అని అన్నం పెడతారు మమ్మల్ని ఇంట్లో తీసుకుపోయి అన్నం పెడతారు కానీ ఊరి బస్తాలు ఇచ్చే నాదుడే లేదన్నా మా పరిస్థితి ఎట్లా కావాలి మేము ఏం చేయాలి మేము ఊరు వేసుకొని చావాలా లేకపోతే మా పిల్లలను మందు పోసి మేము చావాలా మేము ఫ్యామిలీ చచ్చిపోవాలా మేము ఏం చేయాలి ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు కదా పడుతున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏమంటుండంటే ఇప్పుడు మళ్ళీ నాకు జనాలే ఓట్లు వేస్తారు మళ్ళీ 10 సంవత్సరాలు నేనే రేవంత్ రెడ్డి ఇప్పుడు పెట్టమను రేపు ఎలక్షన్ డేట్ ఏమన్నా రేపు నామినేషన్ ఏమన్నా ఫస్ట్ నామినేషన్ పెట్టమను వానికి ఒక్క సెలవులో ఒక్క ఓటుగా పడతాం ఎవరికి గెలిపించినట్టున్నారు ఆపరేషన్ అయింది 20 రోజులు గెలిపించారు మాకు తప్పులు చేసుకున్నాం తప్పు వేసి తప్పు వేసిన కాలకే కానీ మళ్ళీ రాలేదు సారే గవర్నమెంట్ పట్టించుకుంటలేదా మీరు జిరాక్స్ జిరాక్స్ నాకు ఇప్పుడు తిరుమల గారి పోయినా సూర్యాపేట పోయినా నూతన గారి పోయినా శ్రీరామ్ గారి పోయినా ఒక్క విషయంలో ఏదో మిస్టేక్ జరిగి ఉండొచ్చు యూరియా విషయంలో మీ రైతులకు కానీ మిగతా విషయంలో బాగా చేస్తా ఉన్నాడు చూడు వాళ్ళ నేత నిలబడతారు వానకాలం నాటేయాలంటే నీళ్ళు లేక మాకు సేరబడి సార్ మళ్ళీ